నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఏ విత్ భరత్. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీల ప్రస్తుత పరిస్థితిపై పూర్తి వివరాలతో కేంద్రానికి లేఖ రాయాలని ఇరిగేషన్ అధికారులను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. కేంద్రంతో పాటు ఇరిగేషన్ నిపుణుల సూచనల ప్రకారమే ముందుకెళ్తామని చెప్పారు. ఉత్తమ్ తాజా నిర్ణయంతో కాళేశ్వరం నీటిని లిఫ్ట్ చేయడానికి సర్కార్ సిద్దమవుతుందనే టాక్ వినిపిస్తోంది. బ్యారేజీల రిపేర్లు పూర్తయ్యే వరకు పంపులు ఆన్ చేయకపోవచ్చని మరికొందరు చెబుతున్నారు. కాళేశ్వరంపై రేవంత్ సర్కార్ ప్లాన్ ఏంటి? ఉత్తమ్ లేఖకు కేంద్రం ఎలా స్పందించే అవకాశం ఉంది? వర్షాలు కురవకపోతే రైతులకు దిక్కెవరు? ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వెనుక కారణం ఏంటి? కేంద్రానికి లేఖ రాయడం అంటే అనుమతి కోసమా, లేదంటే సాంకేతిక సహాయం కోసం అనుకోవచ్చు? సో ఇప్పుడు మొన్న మనం చూసాం, కాళేశ్వరం మీద మనం దాదాపు 15 రోజులకు పైగా ప్రతిరోజు దాని మీద చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మన చర్చా కార్యక్రమాలు చూస్తున్న ఒక ఎన్ఆర్ఐ ఆస్ట్రేలియా నుంచి ఎన్డీఎస్ఏకు మెయిల్ చేశారు. ఏంటంటే నీళ్లు లిఫ్ట్ చేయొచ్చా లేదా, నీటిని ఎత్తిపోయొచ్చా లేదా అన్న విషయం మీద ఆయన క్లారిటీ కోరుతూ ఎన్డీఎస్ఏకు లెటర్ రాశారు. సో ఎన్డీఎస్ఏ రిప్లై ఇచ్చింది, అది మేమేం ఆబ్జెక్ట్ చేయట్లేదు నీటిని లిఫ్ట్ చేయడానికి, రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలి, దీనిలో మేము నీళ్ళు లిఫ్ట్ చేయమని వద్దని చెప్పే అధికారం కానీ అవి కానీ మాకు లేదు, ఉన్న సిచ్యువేషన్స్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పింది ఎన్డీఎస్ఏ. సో దీని తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మిగతా చోట్ల నుంచి యాక్షన్ మొదలైంది. ఎన్డీఎస్ఏ అని చెప్పారు కదా, మరి ఎన్డీఎస్ఏ చెప్పినా సరే నీళ్ళు ఎందుకు ఎత్తిపోయట్లేదు అన్న వాదన మొదలు కావడంతో ఇప్పుడు నిన్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నుంచి అధికారికంగా లేఖ రాయాలని నిర్ణయించారు. సో గవర్నమెంట్ ఇప్పుడు అధికారికంగా ఒక లేఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్తుంది. ఎవరికి? ఎన్డీఎస్ఏకు. ఏంటంటే సరే మీరు ప్రైవేట్ వ్యక్తికి ఆన్సర్ ఇచ్చారు, మెయిల్లో రిప్లై ఇచ్చారు, బట్ ఇప్పుడు కొంత అయినా సరే అంటే ఈ విషయంలో కొంత క్లియర్గా, ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తి పెట్టిన మెయిల్లో కాకుండా ఎంత ఒకవేళ లిఫ్ట్ చేస్తే నీళ్లు ఎంత నిల్వ ఉండాలి, ఏముండాలి, నీళ్లు లిఫ్ట్ చేయొచ్చా లేదా, మరి మీరే గతంలో అన్ని బ్యారేజీల గేట్లు ఓపెన్ చేసి ఉంచాలన్నారు కదా, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బ్యారేజీల గేట్లు కూడా ఓపెన్ చేసి ఉంచాలని మీరు చెప్పినప్పుడు ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి ఎన్ఆర్ఐ పంపిన దానికేమో వేరే ఆన్సర్ ఎందుకు ఇచ్చారు అని చెప్పి ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు లేఖ రాయాలని నిర్ణయించింది. సో అధికారికంగా బహుశా ఇవాళ రేపట్లో లేఖ రాయొచ్చు. ఆ లేఖకు ఎన్డీఎస్ఏ మరి ఏం రిప్లై ఇస్తుంది, కానీ ఈలోపు పుణ్యకాలం అయితే అయిపోతుంది. ఇప్పుడు ఇవాళ చూస్తే కేంద్రం నుంచి రెస్పాన్స్ రావడానికి ఎంత సమయం పడుతుందో మనకు తెలియదు. రెస్పాన్స్ లేట్ అయితే మరి అంతలోపు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అదే ఇప్పుడు నాట్లు పడాల్సిన సమయంలో పడలేదు కదా, సీజన్ అయిపోతే కష్టం కదా. ఎస్, జూలై 25 అయింది, నాట్లు పడాల్సిన సమయం అయింది. రాష్ట్రంలో ఇవాళకి చూస్తే 29% లోటు వర్షపాతం ఉంది. ఆదిలాబాద్లో 36% లోటు, కొమరంభీంలో 23%, మంచిర్యాలలో 20% లోటు, నిర్మల్లో 29%, నిజామాబాద్లో 35%, జగిత్యాలలో 37%, పెద్దపల్లిలో 28%, జయశంకర్ భూపాలపల్లిలో 33%, భద్రాద్రి కొత్తగూడెంలో 35%, మహబూబాద్లో 37%, వరంగల్ 53%, హన్మకొండలో 58%, కరీంనగర్లో 43%. ఇవన్నీ కూడా లోటు వర్షపాతాలు. అట్లాగే సిరిసిల్ల జిల్లాలో 38%, కామారెడ్డిలో 19%, సంగారెడ్డిలో 13%, మెదక్లో 17%, సిద్దిపేటలో 31%, జనగాంలో 50%, యాదాద్రి భువనగిరిలో 49%, మేడ్చల్ మల్కాజ్గిరిలో 58%, హైదరాబాద్లో 35% లోటు వర్షపాతం. ఒక రంగారెడ్డి జిల్లాలో మాత్రం -5%, వికారాబాద్లో 37%, మహబూబ్ నగర్లో 29%, జోగులాంబ గద్వాల్లో 25%, అట్లాగే వనపర్తిలో 39%, నాగర్ కర్నూలులో 19%, నల్గొండలో 5%, సూర్యాపేటలో 34%, ఖమ్మంలో 37%, ములుగులో 12%, నారాయణపేటలో 33%. ఓవరాల్గా 29% లోటు వర్షపాతం నమోదైన సిచ్యువేషన్లో ఇప్పుడు వాళ్ళ ఎన్డీఎస్ఏ నుంచి రాయాలి, వాళ్ళ రిప్లై రావాలి, వచ్చిన తర్వాత ఏమవుతుందో. ఈలోపు ఎల్లంపల్లికి వరద వస్తే నీళ్ళు లిఫ్ట్ చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందేమో. సో వాళ్ళ ఆలోచన ఏంటంటే సరే ఎన్డీఎస్ఏ నుంచి కాంక్రీట్గా రిప్లై రావాలని, వచ్చేలోపు 10-15 రోజుల్లో తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిండింది అనుకోండి, అప్పుడు రావచ్చు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఒకవేళ ఆగస్టు 15 కల్లా నిండింది అనుకుందాం, ఇంకా ఒక 2 నెలల పాటు అక్టోబర్ 15 వరద ఉంటుంది. ఆ 2 నెలల్లో రోజుకు 2 టీఎంసీలు చొప్పున లిఫ్ట్ చేస్తే 60 × 2 120 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయొచ్చు.
మరి ఆగస్ట్ సెప్టెంబర్ ఎట్లా ఉంటుందో వర్షపాతం తెలియదు, కానీ ఇప్పటికైతే దారుణంగా ఉంది సిచ్యువేషన్. ఓకే. సో ఇప్పుడు ఎన్డీఎస్ఏకి లేఖ రావాలి, వాళ్ళ రిప్లై రావాలి, వచ్చిన తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ మొన్న ఒక రోజు వర్షాలు పడ్డాయి, మళ్ళీ లాస్ట్ 2 డేస్గా లేవు. కాబట్టి మాట్లాడదాం. మనతో పాటు ఎం సాంబశివరావు గారు, సోషల్ యాక్టివిస్ట్, మనతో పాటు ఉన్నారు. గతంలో ఆయన కృష్ణా జలాల కోసం హైదరాబాద్ రావడానికి కూడా కృషి చేసిన వ్యక్తి. అట్లాగే నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నారు. ఎస్, ముందుగా సాంబశివ